మీరు కూడా ప్రెగ్నెన్సీలో బ్యాక్ ఏక్‌తో ఇబ్బంది పడుతున్నారా? అసలు ప్రెగ్నెన్సీలో బ్యాక్ ఏక్ ఎందుకు వస్తుంది? ఇవాళ తెలుసుకుందాం. ప్రెగ్నెన్సీ సమయంలో మన బాడీ ఒక హార్మోన్‌ని రిలీజ్ చేస్తుంది. దాని పేరే రిలాక్సిన్. ఈ హార్మోను పెల్విక్ లిగమెంట్స్‌నే కాకుండా బాడీలో ఉన్న లిగమెంట్స్ అన్నిటిని కూడా లూజెన్ చేస్తుంది. నెలలు పైబడుతున్న కొద్దీ బేబీ బంప్ పెరగడం వల్ల ఈ పెల్విస్ కూడా ఎక్స్‌పాండ్ అయ్యి సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది షిఫ్ట్ అవుతుంది. సో, ఈ చేంజెస్ వల్ల మన కోర్ మజిల్స్, బ్యాక్ మజిల్స్ ఈ పెరుగుతున్న బరువుని బ్యాలెన్స్ చేయడానికి ఎక్కువ పని చేయాల్సొస్తుంది. అది కాకుండా ప్రెగ్నెన్సీ హార్మోన్స్ వల్ల మజిల్స్ కొంచెం వీక్ అవుతాయి. దీనివల్లే బ్యాక్ ఏక్ ఒస్తుంది. అయితే ప్రెగ్నెన్సీలో బ్యాక్ ఏక్ నుంచి రిలీఫ్ పొందడానికి ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వడం మర్చిపోకండి. ఇందులో ఫస్ట్‌ది అవాయిడ్ హై హీల్స్. కంఫర్టబుల్‌గా ఉండే ఫ్లాట్స్ వేసుకోవడానికి ట్రై చేయండి. సెకండ్ వన్ కూర్చునేటప్పుడు నడుం స్ట్రెయిట్‌గా ఉండేలా చూసుకోండి. అవసరమైతే పిల్లో సపోర్ట్ కూడా తీసుకోండి. థర్డ్ వన్ పడుకునేటప్పుడు మోకాళ్ళ మధ్యలో ఒక పిల్లో పెట్టుకొని పడుకోవడానికి ట్రై చేయండి. అండ్ సైడ్‌కి తిరిగి పడుకోండి. ఫోర్త్‌ది నొప్పిగా ఉన్న చోట హీట్ ప్యాడ్స్ గానీ, ఐస్ ప్యాక్ గానీ యూజ్ చేయొచ్చు. అండ్ నాన్ మెడికేటెడ్ ఆయిల్స్‌తో లైట్‌గా మసాజ్ చేసుకోవచ్చు. డైక్లోఫినాక్ లాంటి పెయిన్ కిల్లర్స్ ఉన్న జెల్స్ అవాయిడ్ చేయండి. ఫిఫ్త్ వన్ స్ట్రెచింగ్ ఎక్సర్‌సైజెస్ అండ్ ప్రీనేటల్ పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్‌సైజెస్ చేయడం అలవాటు చేసుకోండి. సిక్స్త్ వన్ విటమిన్ డి అండ్ కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవడం మర్చిపోకండి. ఒక విషయం మర్చిపోవద్దు. ఈవెన్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ ఈ బ్యాక్ ఏక్ కొన్నాళ్ళు కంటిన్యూ అవ్వచ్చు. సో, డెలివరీ అయిపోయాక ఒక 3-4 మంత్స్ అయ్యాక బ్యాక్ స్ట్రెంథెనింగ్ ఎక్సర్‌సైజెస్, కోర్ మజిల్ యాక్టివిటీ పెంచుకోవటం చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ చేస్తున్నా కూడా ఇంకా పర్సిస్టెంట్‌గా బ్యాక్ ఏక్ ఉంటే డూ కన్సల్ట్ యువర్ గైనకాలజిస్ట్.